హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కార్తీక మాసంలో అలిపిరి మెట్లు ఎక్కి ఏడుకొండల వాడి దర్శనం చేసుకున్నామని బిఫోర్ వీడియోలో చెప్పాను కదా. ఆ దర్శనం అయ్యేసరికి శనివారం 12:15 AM అయితే అయిందండి. దర్శనం మటుకి చాలా బాగా అయిందండి. ఇక దర్శనం అయిన తర్వాత మేము దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇక తిరుమలకి కిందకి వెళ్ళి మా వదిన వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇక అరుణాచలం అయితే బయలుదేరాము. అక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేసి అష్టలింగాల దర్శనం చేసుకున్నాము. అరుణాచలం ఏ విధంగా ఉంటుంది, అక్కడ లింగాకారాలు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా బిఫోర్ వీడియోలో చూపించాను కదా. అరుణాచల శివయ్య దర్శనం అయ్యేసరికి శనివారం నైట్ 10:30కి దర్శనం అయితే అయిందండి. దర్శనం చేసుకుని ఇక బయటికి వచ్చి దీపాలు వెలిగించి బస్ స్టాండ్కి వెళ్ళేసరికి అయితే 11 అయిపోయింది. ఇక అక్కడే టిఫిన్స్ చేసి 11:30 కల్లా మేము తిరుపతి బస్ అయితే ఎక్కేసాము. ఇక మార్నింగ్ 5కి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక నిద్రపోయి 10కి లెగిసాము. కంటిన్యూ జర్నీ కదండి, మెట్లు ఎక్కడం, దర్శనాలు అవన్నీ కదా. ఇక ఆ రోజు మటుకి ఎక్కడికి వెళ్ళలేదు. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామని కానీ వాళ్ళతో అస్సలు అన్నయ్యతో కానీ వదినతో కానీ టైం స్పెండ్ చేయలేదు. అటు ఇటు తిరగడమే అయిపోయింది. ఇక ఆ రోజు అయితే మటుకి ఫుల్ డే వాళ్ళతోనే టైం స్పెండ్ చేశాము. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ అని, జోక్స్ అని, అన్ని విషయాలతో మా ముచ్చట్లు అయితే సాగాయి. ఆ రోజే మా రిటర్న్ జర్నీ కూడా అండి. నైట్ 10కి విజయవాడకి అయితే ట్రైన్లో బయలుదేరుతున్నాము. అన్నయ్య సమ్ వర్క్ ఉందని అయితే బయటికి వెళ్ళారు. ఇక మా వదినతో మాటలంటే అక్కడ మాటల కంటే అండి జోక్స్ ఎక్కువగా ఉంటాయి. నవ్విస్తూనే ఉంటుంది. టాలీవుడ్ కామెడీ యాక్టర్ శ్రీలక్ష్మి మీకు గుర్తుందా? సేమ్ మా వదిన చూస్తే శ్రీలక్ష్మి లాగే ఉంటుందండి. అమాయకంగా ఫేస్ పెడుతూ జోక్స్ వేస్తూనే ఉంటుంది. అస్సలు టైం తెలీదు. మా వారు వాళ్ళు ముగ్గురండి. మొదటగా వదిన, తర్వాత బావగారు, చివరు మా వారు. వీళ్ళ ముగ్గురులో ఫుల్ కామెడీగా జోక్స్ వేస్తూ ఎక్కువగా నవ్వించేది అయితే మా వదినే. విజయవాడ నుంచి తిరుపతి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అయితే చాలా బాధేసిందండి. తను లేని లోటు అయితే మాకు బాగా తెలిసింది. ఏ ఫంక్షన్ అయినా నవ్విస్తూనే ఉండేది. ఇక అన్నయ్య విషయానికి వస్తే మాట్లాడతారు కానీ కొంచెం ఇంట్రోవర్ట్ టైపు. ఇక మేము లంచ్ చేసి రెస్ట్ తీసుకొని ఇక డిన్నర్కి అయితే మేము చిన్న ట్రీట్ అయితే ఇచ్చాము. మంచూరియా, పుల్కాసు, పన్నీర్ కర్రీ అవన్నీ తెచ్చాము. అన్నయ్యకి అయితే నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోయారు. ఇక అన్నయ్యకి బాయ్ అని చెప్పి ఇక మేమైతే జోక్స్ వేసుకుంటూ డిన్నర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత సరదాగా కాసేపు మాట్లాడుకొని వదినకి ప్రసాదాలు, బ్యాంగిల్ సెట్స్ అన్నీ కూడా ఇచ్చి ఇక అన్నీ సర్దుకొని మా వదినకి బాయ్ అని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇక 9:15కి అలా బయలుదేరాము. వదిన వాళ్ళు రేణిగుంటలోనే ఉంటారండి. వాళ్ళ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి 15 మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు. మా ట్రైన్ అయితే 10కి, అందుకే 9:15కి బయలుదేరి రేణిగుంట రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి అయితే 9:30కి వచ్చేసాము. ఇక 10 అవుతుంది, 11 అవుతుంది, ట్రైన్ రాలేదండి. ఏంటని అడిగితే ట్రైన్ 2 అవర్స్ అయినా లేట్ ఉందని అన్నారు. ఇక 12కి అయితే ట్రైన్ వచ్చింది. ఇక ట్రైన్ ఎక్కి అందరం కూడా శుభ్రంగా నిద్రపోయాము. ఈ ట్రైన్ అయితే కాదులేండి, ఈ ట్రైన్ కూడా స్పెషల్ ట్రైన్ అనట. మా ట్రైన్ అనుకుని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, కానీ ఇది వేరే ట్రైన్. బాగుందని అయితే తీసాము. ఇక మా ట్రైన్ వచ్చింది కాసేపట్లో. మార్నింగ్ లేచేసరికి సన్ రైజ్ అయ్యి వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే ట్రైన్ జర్నీ అయితే చాలా ఇష్టం. బస్ జర్నీ అంటే అస్సలు ఇష్టం లేదండి. ఎందుకో నాకు బస్ ఎక్కడం కూడా ఇష్టం ఉండదు. ట్రైన్ జర్నీ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. నైట్ 12కి ట్రైన్ ఎక్కిన వాళ్ళము విజయవాడ వచ్చేసరికి 6:30, 7 అలా అయిపోయిందండి. విజయవాడ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. చూడండి కృష్ణా నది, ఆ బ్రిడ్జెస్ చూపిస్తున్నాను. మా కౌశి ఒకటే గోల, అందులో కాయిన్స్ వేస్తానని. అసలు అక్కడ వాటరే లేదు, ఎలా వేస్తావురా అన్నాను. వాడు గోదావరిలో వేస్తాం కదా కాయిన్స్, అలాగా వేస్తానని గోల్ చేశాడు. వాటర్ వచ్చాక వాడితో కాయిన్ వేయించాను. కాయిన్ వేసాక వాడు చూడండి వాటర్ని, బ్రిడ్జ్ని ఎలా చూస్తున్నాడో. ట్రైన్ విజయవాడకి వచ్చేసరికి 7 అయ్యింది. మాది కొండపల్లి కాబట్టి మేము ఇంటికి వచ్చేసరికి 7:30 అలా అయ్యింది. ఇక ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి ముందుగా పూజ చేద్దామని ఇక ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను. ప్రసాదంగా సేమియా పాయసం వండి దేవుడికి పెట్టాను. ఆ దేవుడి దయ వల్ల కార్తీక మాసంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి, అరుణాచల శివయ్య దర్శనాలు అయితే చాలా చక్కగా జరిగాయండి. ఆ శివకేశ్వరుని దర్శించుకున్నందుకు చాలా చాలా ఆనందం అనిపించింది. పూజ చేసిన తర్వాత ఇక మా రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచాము. తిరుపతిలో ఈ వెంకటేశ్వర స్వామి గోపురంలా ఉన్నదాన్ని తెచ్చుకున్నానండి. చాలా బాగుంది కదా, బంగారు గోపురంలాగా. ఇలాంటిదే మా తోటికోడలు వాళ్ళకి తీసుకొచ్చాము. ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ మా తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచాము. పూజ చేసుకున్న తర్వాత కృష్ణయ్యకు అలాగే తులసమ్మకి, గౌరమ్మకి కూడా పూజ చేసుకున్నాను.
కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాల దర్శనం ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. 2 డేస్ తర్వాత కార్తీక ద్వాదశి రోజున మా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళామండి. పుణ్యక్షేత్రాలు దర్శించుకొని మా ఊరి అమ్మవారిని దర్శనం చేసుకోకపోతే ఎలా? అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ద్వాదశి రోజున అమ్మవారికి అటు ఇటు శంకు చక్రాలను పెట్టారు. దర్శనం అయిన తర్వాత పూజారి గారి గాజులు, నిమ్మకాయలు, కుంకుమ ఇచ్చారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అయ్యవారు మా గోత్రనామాలను చదివి నాకు మా వారికి కూడా కుంకుమ పెట్టారు. దర్శనానికి చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు వచ్చారండి. ఎక్కువ రద్దీ అయితే ఏమీ లేదు. 1/2 అవర్లోనే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎక్కువసేపు కూడా అమ్మవారిని చూడనిచ్చారు. కార్తీక మాసం కంప్లీట్ అయిన తర్వాత అమావాస్య తర్వాత రోజు వచ్చే రోజు పోలిపాడ్యమి అంటారు. ఈ పోలిపాడ్యమి రోజు చాలా మంది నదీ స్నానం చేసి నదిలో దీపాలు వదులుతారు. వీలు కాని వాళ్ళైతే తులసమ్మ దగ్గర నీటిలో దీపాలు వదులుతారండి. పోలిపాడ్యమి రోజు అయితే నేను ఇంటి దగ్గర దీపాలు వదులుకున్నానండి. ఎందుకంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు నేను నదీ స్నానం చేసి 365 ఒత్తులు నదిలో వదిలాను. పోలిపాడ్యమి రోజు మా వారికి ఇక ఫస్ట్ షిఫ్ట్, ఇక అందుకే నదీ స్నానానికి వెళ్ళడం అవ్వలేదు. అందుకే నేను ఇంటి దగ్గరే దీపాలు వదులుకున్నాను. ఇక ఆ రోజు అయితే నేను బ్రహ్మముహూర్తంలో లేచి ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి దేవుని మందిరంలో పూజ చేసుకుని తులసమ్మ దగ్గర 365 ఒత్తులు వెలిగించుకున్నానండి. ఇక ఒక టబ్లో నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి అరటి డొప్పల్లో ఒక్కొక్క దానిలో 33 ఒత్తులు వేసి 4 అరటి డొప్పలను వెలిగించి పోలిపాడ్యము కథ చదివి ఆ పోలమ్మను మనసులో తలుచుకొని నీటిలో వదిలి మా నలుగురు పేర్లు చెప్పుకొని దండం పెట్టుకున్నాను. ఆ రోజు మా నలుగురు పేర్లు చెప్పి దీపాలు వదలడంతో పాటు ఇంకొక అరటి డొప్పలో 33 ఒత్తులు వేసి వదిలాను. ఎందుకంటే మా కింద ఫ్లోర్లో ఉన్న వదిన తాను కార్తీక మాసం మొత్తం చేసిందండి. కానీ పాపం పోలిపాడ్యమి ముందు రోజు చిన్న ఆపరేషన్ పడడంతో తను ఒత్తులు వదలలేకపోతున్నానని చాలా బాధపడింది. అందుకే తనకు తెలియకుండా నేను తన పేరు చెప్పి నేను ఒత్తులు వదిలాను. 5గురు పేర్లు చెప్పి ఒత్తులు వదిలిన తరువాత ఇక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఈ కార్తీక మాసం అంతా నేను చక్కగా పూజ చేసుకునేలా ఆ దేవుడు చేసినందుకైతే చాలా చాలా సంతోషపడ్డానండి. ఆ శివకేశవుడు దయ వల్ల నెలంతా కూడా దానాలు, పూజలు, వ్రతాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా చక్కగా జరిగాయండి. నెల మొత్తం కూడా చాలా చక్కగా పూజ చేసుకోగలిగాను. ఈ పోలిపాడ్యమి రోజు కూడా చాలా మంది దానాలు ఇస్తారండి బ్రాహ్మణులకి. కార్తీక మాసంలో దానాలు చేస్తే ఎంత విశిష్టత ఉంటుందో పోలిపాడ్యమి రోజు కూడా దానాలు చేస్తే అంతే విశిష్టత ఉంటుంది. పోలి స్వర్గం కదా, మీకు చెప్తాను వినండి. ఒక ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడలలో చిన్న కోడలు పోలి. ఆవిడికి దైవభక్తితో పాటు సహనశీలండి. అత్తగారు మటికి చాలా గయ్యాలి. అత్త అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడలను నదికి తీసుకువెళ్లి దీపాలు వెలిగించుకొని పూజలు చేసేది. పోలి మాత్రం అత్తగారు కోడళ్ళు వెళ్ళిన తరువాత పెరట్లో పత్తి చెట్టు నుండి కాస్త పత్తిని తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా కనబడకుండా దానిపై బుట్ట బోర్లించేది. చివరికి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించేది. మిగతా వారు నివ్వెరపోయేలా పోలి నిష్కల్మష భక్తికి మెచ్చిన భగవంతుడు సశరీరంగా స్వర్గానికి తీసుకువెళ్లాడు. కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజు ఈ పోలి కథను చెప్పుకుని ఆమెగా స్వర్గం ద్వారం ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తుంటారు. నెల రోజులు ఏ నియమాలు పాటించిన వారు కనీసం ఈ రోజైనా 31, 33, 35 ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ విధంగా పోలిపాడ్యమి పూజ చేసి పోలి కథను అందరూ వింటారు. పోలిపాడ్యమి పూజ పూర్తయిన తర్వాత ఇక పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను మా వారు శివయ్య టెంపుల్కి వెళ్ళామండి. శివయ్య దర్శనం అయిన తర్వాత బ్రాహ్మణుడికి సాలగ్రామ దానము, దక్షిణ, తాంబూలం ఇచ్చామండి. కార్తీక మాసంలో అన్ని దానాలు ఇచ్చాము కానీ సాలగ్రామ దానం ఇవ్వలేదు. సాలగ్రామం అంటే మహావిష్ణువు అని అర్థము. సాలగ్రామ దానం ఇస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో కుదరని వాళ్ళు పోలిపాడ్యమి రోజు కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా కార్తీక మాసం దానాలతో, పూజలతో, వ్రతాలతో, పుణ్యక్షేత్రాల దర్శనలతో చాలా బాగా జరిగింది. ఆ శివకేశవుల దయ వల్ల నేను నెల రోజులు కార్తీక మాసం అంతా కూడా చక్కగా పూజ చేసుకోగలిగాను. వీడియోస్ కొంచెం లేట్ అయినాయండి. ఈ పుణ్యక్షేత్రాల దర్శనం ఇంకా పిల్లల ఎగ్జామ్స్ వాటన్నిటితో లేట్ అయినాయి. ఇక వచ్చే వీడియోస్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అంతే ఎక్స్ప్లోర్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. తప్పక చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సుసి నాగ్ తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ కేశవమూర్తి నమో నమః. కార్తీక దామోదర నమో నమః.